శోభగారు ఏమంటారు? ఇవాళ జరిగిన సంఘటన కూడా మనం చూస్తున్నాము. జర్మనీ నుంచి వచ్చిన ఒక యువతిని ముగ్గురు యువకులు లిఫ్ట్ ఇస్తామని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు. ఏంటి అసలు? ఎక్కడ ఎవరు వచ్చినా కూడా ఇక్కడ మగవాళ్ళు ఎవరిని క్రూర మృగాలాగా పీక్కు తింటున్నారు కానీ ఎవరిని వదిలిపెట్టట్లేదు. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ మేడం చెప్పినట్టు ఎయిడ్సో లేకపోతే క్యాన్సరో లేకపోతే ఇంకోటేదో, ఇది తాగితే క్యాన్సర్ వస్తుందో లేకపోతే ఇంకేదో చెప్పి యాడ్స్ రూపంలో చేస్తున్నారు. అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా ఎంఎస్ఎంఈ చట్టాలు కూడా అంటే తీసుకొచ్చాయి. ఇప్పుడు మహిళలు ఇది చేసుకుంటే మీకు ఉపాధి బాగుంటుంది అని చెప్పేసి చాలా మంచి వీడియో రూపంలో చాలా చక్కగా చేసి చూపిస్తున్నాయి. బట్ ఇలాంటి విషయంలో మాత్రము ఎందుకు ఒక వీడియో రూపంలో చేసి చూపించలేకపోతున్నాయి? ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఇంకా క్రైమ్ రేట్స్ పెరుగుతున్నాయి, మహిళల మీద అఘాయిత్యాల రేట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎటువంటి యాడ్స్ రూపంలో ఎందుకు రావట్లేదు? అంటే ఇక్కడ నేను బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది అనేది కాకుండా ఒక మహిళగా ఒక ఉద్యమకారురాలుగా మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, ఎవరు అధికారంలో ఉండనివ్వండి, కానీ ఇక్కడ చట్టసభల్లో ఉన్న మహిళలకి వాళ్ళకు గొప్ప అవకాశం, అదొక వేదిక. మహిళల పట్ల ఇప్పుడు మనం ఎంతైతే గంటల కొద్ది కూర్చొని చర్చ చేస్తున్నామో, వాళ్ళు అసెంబ్లీలో పార్లమెంట్ లో కూర్చున్న మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మనకంటే ఎక్కువ ఆవేదన ఉండాలి వాళ్ళకి. చట్టాలు జీవోలు తీసేటోళ్ళు కాబట్టి ఆవేదన ఉండాలి. ఇంకొకటి, తను అక్కయ్య గారు చెప్పినట్టుగా ఇవాళ ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా కానివ్వండి, నిజంగా కూడా ఇగో అత్యాచారం చేస్తే ఇగో ఇన్ని నెలల్లో లేదంటే 24 hours లో దొరికితే వెంటనే ఈ శిక్ష వేస్తారు అనేది నిజంగా కూడా ఒక ప్రచారం కావాలి. అది సోషల్ మీడియాలో కానివ్వండి, యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, ప్రతిదీ కూడా ఇవాళ ప్రచారం చేయాలి. ఇంకొకటి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాలకు ఎట్లుంటదంటే సెన్సార్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇవాళ సినిమాలలో సీరియళ్లలో మీరు చూడండి, వేసుకునే బట్టలు కూడా ఇవాళ నిండుగా వేసుకోలేని పరిస్థితి ఇవాళ మహిళలకు ఎందుకు వస్తుంది అనేది కూడా కొంత మహిళా లోకం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం వేసుకుని, ఇప్పుడు మీరు ఉన్నారు, నిండుగా వచ్చిండ్రు, నేను తను అక్కయ్య గారు ఉన్నారు, అంటే ఒకప్పుడు బట్టల విధానం కూడా నిండుగా వేసుకొని బయటకు వచ్చిన మహిళలు కూడా రాను 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 వేసుకునే బట్టల్లో కూడా పద్ధతులు మారిపోతున్నాయి. అంటే ఏంటి, అక్కడ తల్లిదండ్రులు చెప్పట్లేదంటారా? తల్లిదండ్రులు చెప్పినప్పటికీ పిల్లలు అలాగే వేసుకుంటున్నారంటారా? లేదు, తల్లిదండ్రుల బాధ్యత. ఇప్పుడు కొడుకు ఫుల్ షర్ట్ వేసి కోట్ వేసి ఎట్లా పంపిస్తుండ్రో, బిడ్డ కూడా ఫుల్ డ్రెస్ వేసి సమాజంలో ఉన్న మగ పిల్లల కండ్లు కొందరి అదే చూపుతో చూసే వాళ్ళు ఉంటారు. కాబట్టి పిల్లలకు, ఆడపిల్లలకు వేసుకునే బట్టలలో కూడా ఒక మార్పు రావాలి. అదే విధంగా సినిమాలలో సీరియళ్లలో ఇవాళ కొన్ని మనం చూస్తున్నామండి. ఇప్పుడు మగవాళ్ళనేమో నిండుగా చూపిస్తారు, ఆడవాళ్ళకి వచ్చేసరికి సగం కనిపిస్తారు, సగం దాచుకుంటారు. ఎటు పోతుంది సెన్సార్? ప్రభుత్వం ఎందుకు దీని మీద కన్నేయలేకపోతుండ్రు? వెయ్యాలండి. ఇది కూడా లేనోనికి ఆలోచన కల్పిస్తుండ్రు కావచ్చు, అవునా కదా? కాబట్టి కట్టుకునే బట్టల్లో మార్పు తెచ్చే బాధ్యత తల్లిదండ్రులది. తర్వాత ప్రతిది కూడా ప్రచారం యాడ్స్ రూపకంగా ఎట్లయితే ఇవాళ ప్రతిదీ వాళ్ళ ప్రభుత్వ పథకాలు కానివ్వండి, లేకుంటే ఇంకోటి ఏదైతే యాడ్స్ రూపకంగా ఇస్తుండ్రో, సేమ్ ఇవాళ అత్యాచారాల మీద కూడా, హత్యల మీద, మానభంగాల మీద ఒక అడ్వర్టైజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుండి మొదలుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా ప్రచారం చేసినప్పుడే ఈ పురుష సమాజము భయపడుతుంది. అందరూ కాదు, కొందరు భయపడతారు. నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను, ఒక బొడిగ శోభకగా ఉద్యమకారురాలుగా. ఇవల్ల సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టులు కానివ్వండి, జిల్లా కోర్టులు కానివ్వండి, దయచేసి వాళ్ళ ఒక ఆలోచనకు రావాలి, ఒక ఐక్యత రావాలి. ఈ అమ్మాయిల మీద అత్యాచారం చేసిన వాళ్ళు, అక్కయ్య చాలా గొప్ప మాట మాట్లాడింది, అగ్రకులాలు తప్పు చేస్తే బయటపడరు, వాళ్ళు అసలు స్టేషన్ దాకా పోరు అన్నారు. కానీ తప్పు చేసిన అగ్రకులాలైనా పేదవాళ్ళైనా కులంతో సంబంధం లేకుండా బేషరతుగా మేము బేదివ్వమని ఒక ఐక్యత రావాలి, ఒక భయం వాతావరణాన్ని సృష్టించాలి. అప్పుడే అంటే మేము తప్పు చేస్తే తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వరు, ఒప్పుకోరు. మేము తప్పు చేస్తే బెయిల్ వల్ల ఏ కోర్టు, ఏ అడ్వకేట్ కూడా సిద్ధంగా లేరు. ప్రభుత్వం కూడా క్షమించదు, వెంటబడాలి. ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని వెంటబడాలి. తప్పు చేసినోడు ఎక్కడున్నా కూడా వదిలిపెట్టకుండా
ఆ బిడ్డ ఎంత నరకం అనుభవిస్తే, ఒక 4-5 ఎగబడి అత్యాచారం చేస్తే దానికి ఉన్న నరకము అది ఆ బిడ్డకే తెలుస్తుంది. కాబట్టి అంతకంటే ఎక్కువ నరకం చూపిస్తామనేది ప్రచారం చేసినప్పుడే నిజంగా భయపడతారు. భయపడాలి. అది ఒక ప్రోగ్రామ్, ఒక కార్యక్రమం తీసుకోవాలి. ఆ కార్యక్రమం తీసుకునే విధంగా ఇవల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళలు పార్టీలకు అతీతంగా ప్రతిపక్షము, అధికార పార్టీలో ఉంటే ఒక మాట, అధికారం లేకుంటే ఒక మాట, అధికారం రాకముందు యుద్ధం చేయడం కాదు. ఫస్ట్ మహిళా సమాజానికి మనమే ఆత్మరక్షణ తెచ్చుకోవాలి. మనకు మనమే రక్షణ. అయ్యో మేము ఈ చట్టం చేస్తున్నాం, మేము ఈ నిర్ణయాలు తీసుకున్నాం, దీనికి మీరు పోలీసు వ్యవస్థ, కోర్టు అన్ని కూడా మాకు సహకరించండి అని ఒక పోరాట రూపకంగా వచ్చినప్పుడే ఇవాళ పిల్లలు అనేటోళ్ళు భయపడతారండి. అంతేకాదు ఇవాళ పబ్బులలో పోయే పిల్లలకు గాని ప్రతిదీ కూడా ఒక భయం వాతావరణాన్ని ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అది ప్రభుత్వాలకే హక్కు ఉంటదండి. ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి భయపడతారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఇవాళ పోలీస్ వ్యవస్థ గాని ప్రతిదీ కూడా వాళ్ళకు అనుగుణంగా ఉంటారు, కలిసి ఉంటారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని, ఈ భారతదేశాన్ని కాపాడే బాధ్యత అందరం తీసుకుంటేనే, అలా ముఖ్యంగా రాజకీయ నాయకులు అనే వాళ్ళు తీసుకుంటేనే మనలాంటి రక్షణ ఉంటదండి. మహిళలు అసలు సమాజంలో తల్లిదండ్రులు అమ్మాయిలంటే కూడా కనడానికి భయపడతారు తెలుసా? అవునవును, బయటికి రావడానికి భయపడుతున్నారు కదా ఇప్పుడు. భయపడుతున్నారు. అమ్మో ఆడబిడ్డనా, అమ్మో రక్షణ లేదురా, నేను ఇంత కష్టపడి కని కూడా నా బిడ్డను మందిపాలు చేయాలన్న భయంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న మహిళలందరూ దయచేసి ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఇప్పుడు ఆ ఫండ్స్ మీద ఎట్లయితే మీరు ఫైట్ చేస్తారో, ఎన్నికల మీద ఎట్లయితే ఎన్నికల ప్రచారంలో బ్రహ్మాండమైన స్పీచ్ ఇస్తారో, ఇప్పుడు సేమ్ అది మన బిడ్డ అయితేంది, మీ బిడ్డ అయితేందండి. ఏ బిడ్డ అయినా బిడ్డే కదా. కాబట్టి దయచేసి పార్లమెంట్ లో ఉన్న మహిళలైనా, రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా మహిళలలో ఉన్న ప్రజాప్రతినిధులు, అది అంటే చట్టాలు చేసే కాడున్నోళ్ళు కాబట్టి దయచేసి వాళ్ళకు ఒక విప్లవం లాగా తీసుకొస్తేనే దీనికంటూ ఒక మార్పు వస్తుందండి. ఒక కనువిప్పు కలగాలండి, కలగాలి. ఇప్పుడు ఒక ఉద్యమం స్టార్ట్ చేసినామంటే ఆ ఉద్యమానికి అందరూ తోడు, అవునా కాదా? దానికి పార్టీలను, అయ్యో మా ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటారో, మా ప్రధానమంత్రి గారు ఏమనుకుంటారో, మా ఎంపీ గారు ఏమనుకుంటారో అనేసరికి ఇంకో 2 బిడ్డలు బలైతాను. అవునా కాదా? రైట్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శోభా గారికి